తెరిచి రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. అందరు చూడండి, నేను స్పష్టంగా చదువుతాను. మొత్తం మనందరం ఈ వాక్యాన్ని చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి. కెరేతీయులందరినూ పెలేతీయులందరినూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియకయున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడినైన నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరినూ అతని కుటుంబీకులందరూ సాగిపోయేరి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ తన సొంత కుమారుడు, ఆయన ఎవరు అంటే మనందరూ తెలిసిన దావీదు రాజు, తన సొంత కుమారుడే తనను అంటే తన తండ్రిని చంపేసి రాజ్యం చేజిగించుకోవాలి, తను తీసుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, ఆ టైంలో ఎవరో పరాయివాడు, వాస్తవంగా చెప్పాలంటే ఎవరో పరాయివాడు వచ్చి దావీదుతో ఏమంటున్నాడు తెలుసా? చచ్చినా బ్రతికినా కానీ నీతోనే నేను ఉంటాను అంటున్నాడు. దావీదు రాజుతో, ఇతను ఎవరంటే గిత్తీయుడైన ఇత్తయి అనే మాట మనం చూస్తున్నాం. ఇత్తయి అనేది అతని పేరు. గిత్తీయుడు అంటే తన పట్టణం. మీకు గుర్తుందా? ఫిలిస్టీల ప్రాముఖ్యమైన ప్రసిద్ధి చెందిన 5 పట్టణాలు ఉన్నాయి. ఆ 5 పట్టణాల్లో ఒక పట్టణమే గాతు పట్టణం. ఈ గాతులో నివసించే వారిని గిత్తీయులు అన్నారు. 5 పట్టణాల పేర్లు ఏంటంటే, అంటే ఫిలిస్టీల యొక్క ప్రసిద్ధి చెందిన 5 పట్టణాల పేర్లు ఎక్రోను, అష్టోదు, అష్కెలోను, గాతు, గాజా. ఈ 5 ప్రసిద్ధి చెందిన ఫిలిస్టీల పట్టణాల్లో ఒక పట్టణమైన గాతు పట్టణానికి చెందిన వాళ్ళని గిత్తీయులు అన్నాడు. ఈ గిత్తీయుడైన ఇత్తయి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలా తక్కువ సమాచారం ఉన్నా చాలా ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయాలు ఇతనిలో చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ దావీదు చంపిన గొల్యాతున్నాడు, మీకు చూసారా? ఇతను కూడా దేనికి సంబంధించినోడు? గాతు పట్టణానికి సంబంధించినోడే. గాతు పట్టణానికి మనం చదువుకున్న ఈ వ్యక్తి, మనం తెలుసుకోబోతున్న ఈ వ్యక్తి, ఈ గిత్తీయుడు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కూడా కాదు. వాస్తవంగా యూదుడు కాదు, ఇశ్రాయేలు దేశస్థుడు కాదు. ఇతడు ఫిలిస్టీయుడు. ఎవరు చెప్పండి? ఫిలిస్టీయుడు. మీకు ఫిలిస్టీయుడు అనగానే ఏం గుర్తొస్తుంది? వాస్తవంగా ఫిలిస్టీయుడు అంటే ఇశ్రాయేలీలకి ఫిలిస్టీయులకి అస్సలు పడదు, అవునా? వీరు అసలు బద్ద వైరం, వీళ్ళిద్దరికి కూడా వైరం, యూదులకు కానీ ఫిలిస్టీయులకు కానీ. ఫిలిస్టీయుడైన గొల్యాతును ఈ దావీదే చంపాడు. మనందరికీ తెలుసు కదా, దావీదే చంపాడు. మరి ఈ ఫిలిస్టీయులు దావీదే సైన్యంలో ఎలా చేరారు? నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. లోతుగా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అనమాట. వాస్తవంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఫిలిస్టీయులకి ఇశ్రాయేల్కి అసలు పడదు, వధశత్రువులు. మరి ఈ ఫిలిస్టీలైన వారు దావీదుతో, ఫిలిస్టీయ సైన్యం వారు దావీదుతో ఎలా చేరారు వీరు? అది మనం ఇంకొకసారి చరిత్రలోకి వెళితే, ఈ దావీదును దేవుడు ప్రేమించి అద్భుతంగా దావీదు ద్వారా గొల్యాతు మీద విజయాన్ని ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత సౌలు అసూయ పట్టడం ప్రారంభించాడు. మనందరికీ తెలుసు కదా, దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. దావీదండి ఎంత పారిపోయాడంటే, అసలు గొలియాతుని చంపినోడు సౌలును చంపడం పెద్ద సమస్య ఏంటి, కానీ అభిషేక్తుడైన వ్యక్తిని నేను ముట్టుకోను అన్నాడు. 2 సార్లు తన చేతికి చిక్కినా కానీ, తన సైన్యాధిపతులు రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోకుండా, తప్పు దేవుడే చూసుకుంటాడు, అభిషేక్తుడైన జోలికి నేను వెళ్ళను అన్నాడు. అలాగున కానీ దావీదు సౌలు వల్ల ఎంత బాధపరచబడ్డాడో మనకు తెలుసండి. అసలు ఎంత బాధేసిద్దంటే, అరణ్యంలోకి పరిగెత్తాల్సి వచ్చేది, ఎడారిలోకి వెళ్ళేవాడు, కొన్నిసార్లు గుహల్లో దాక్కున్నాడు. ఏంటో తప్పు చేసిన వాడిలాగా పారిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి దావీదుకి ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా కానీ సౌలు దావీదుని వెంబడిస్తూనే ఉన్నాడు. దేనికోసం? చంపాలి అని అసూయ చేత. ఇక లాస్ట్కి ఏం చేశాడంటే దావీదు, ఇక నన్ను ఇక్కడుంటే సౌలు రాజు వదలడు, కాబట్టి నేను గాతులోకి పారిపోదాం, ఫిలిస్టీన్ల దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్తే కానీ అక్కడికి రాడు సౌలు అని చెప్పి, మనం 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం. అక్కడికి పారిపోతాడు ఎవరు? దావీదు. ఫిలిస్టీన్ల మధ్యలోకి వెళ్ళిపోతాడు, అక్కడ గాతు పట్టణంలోకి వెళ్తాడనమాట. అప్పుడు సౌలు అక్కడికి వెళ్ళిపోయాడని తెలిసినాక ఇక దావీదును వదిలేస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలోనే దావీదుకి వీళ్ళు దగ్గరయ్యారు 600 మంది. హల్లెలూయా! చాలా ఆశ్చర్యం. అని అర్థమవుతుందా మీకు? కొన్నిసార్లు మనకి చరిత్ర కూడా తెలియాలి. అక్కడ వాస్తవంగా ఫిలిస్టీన్లకి ఇశ్రాయేల్కి పడని టైంలో ఫిలిస్టీన్లు ఈ దావీదు సైన్యంలో ఎందుకున్నారు అనేది అర్థమైందా? సౌలుకు భయపడి పారిపోయి ఇక్కడ ఫిలిస్టీన్ మధ్యలోకి వెళ్తే నా జోలు రాళ్లే అని చెప్పి వెళ్ళిన ఆ సందర్భంలో అక్కడ అతని ఎంతకాలం ఉన్నాడనేది కూడా బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు తీండి 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. దావీదు ఫిలిస్టీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. సౌలుకి భయపడి సౌలుకి చిక్కకుండా పారిపోయి గాతులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతకాలం ఉన్నాడంట అతను? 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడంట ఫిలిస్టీన్ల దేశంలో. అక్కడ తలదాచుకుంటూ ఉండగా అక్కడ కొంతమందితో ఇతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయంతోనే దావీదు రాజైన తరువాత ఇత్తయి 600 మంది గిత్తీలతో వచ్చి సైన్యంలో చేరతాడు. అంటే అక్కడ పరిచయం దావీదు రాజు అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ నాయకత్వాన్ని వహించి ఇత్తయి ఏం చేశాడంటే 600 మందిని తీసుకొని వెళ్ళి దావీదు సైన్యంలో చేరిపోయాడట. చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇశ్రాయేలుకి శత్రువులుగా పరిగణించబడిన ఫిలిస్టీన్లు ఇప్పుడు ఎవరితో చేరుకున్నారట? దావీదు రాజు అయిపోయిన తర్వాత ఈ గిత్తీయుడైన ఇత్తయి ద్వారా 600 మంది ఎవరి సైన్యంలో చేరారు? దావీదు సైన్యంలో చేరుకున్నారు. దావీదు కుమారుడైన అబ్షాలోము ఏం చేశాడంటే రాజ్యాన్ని తను లాక్కోవడం కోసం, సొంత కొడుకండి. వాస్తవంగా బైబిల్లో చూస్తే దావీదుకి కొడుకులందరిలో ఎవరంటే ఇష్టం కదా? అబ్షాలోము అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమించాడు అబ్షాలోముని. కానీ అబ్షాలోము దుర్మార్గమైన ప్రవర్తన కలిగి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం తండ్రిని కూడా ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నప్పుడు వాస్తవంగా ఎంతమంది మీద విజయాన్ని సాధించిన దావీదు తన కన్న కొడుకు కనుక కదా, తండ్రి కనుక రక్తపాతం జరగకూడదు అని పారిపోవడానికి సిద్ధపడ్డాడంట. ఎవరి దగ్గర నుండి? సొంత కొడుకు దగ్గర నుండి పారిపోవటానికి సిద్ధపడ్డాడు. అక్కడి నుండి పారిపోదామని తన సహచరులతో కలిసి సిద్ధపడుతూ ఉన్నాడు. మనం చదివాం కదా 1 సమూయేలు గ్రంథంలో. ఇప్పుడు ఆ అధ్యాయంలోకి మళ్ళీ వద్దాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇప్పుడు ఈ సంఘటన మళ్ళీ ఆ సందర్భంలోకి వచ్చేద్దాం. 15వ అధ్యాయంలో ఇక దావీదుకు అర్థమైపోయింది. 13వ వచనంలో 15వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదుకు తెలిసిపోయింది ఏమనంటే తన కుమారుడైన అబ్షాలోము కుట్రబన్ని చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఇశ్రాయేల్ అందరినీ
తన వైపు తిప్పుకొని ఇప్పుడు తన తండ్రిని చంపటానికి సిద్ధపడ్డాడని అర్థమయ్యి దావీదు కింద కుమారుడైన అబ్షాలోము ఎంత? నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. గొలియాతుని జయించినోడు, ఎంత సామర్థ్యత కలిగినవాడు, ఎన్ని రాజ్యాలను జయించినోడు, కన్న కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఏమాత్రం రక్తపాతం జరగకూడదు అని ఆలోచనతో ఏం చేశాడంటే పారిపోవటానికి సిద్ధపడ్డాడు. ఆ కింద వచనాలు మనం చదివితే అందరినీ సమకూరుస్తూ ఉండగా పక్కకు చూడగానే గిత్తీయుడైన ఇత్తయి కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడు? దేనికి సిద్ధపడ్డాడు ఇప్పుడు దావీదు? యుద్ధానికా? అందరు చెప్పాలి. దేనికి సిద్ధపడ్డాడు దావీదు సహచరులతో? యుద్ధానికా? పారిపోవటానికి. అది ఆ మాట చెప్పాలి మనం. దేనికి సిద్ధపడ్డాడు అంటే అభిషిక్తులైన సేవకులు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఇలాంటి పరిస్థితిలో కొన్ని వెళ్తారంటారా? ఖచ్చితంగా వెళతారు, ఖచ్చితంగా వెళతారు. దేవుడు అనుమతిస్తాడంటారా? అనుమతిస్తాడు. కానీ ఆ స్థితిలోనే తన ప్రజలను మాత్రం విడిచిపెట్టాడు. దావీదు దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వాడండి. ఎవరి దృష్టిలో గుర్తింపు కలిగిన వాడు కాదు దావీదు. సొంత ఇంటిలో గుర్తింపు లేదు అతనికి, అలాగే రాజ్యంలో అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య అంత గుర్తింపు లేనివాడు. కానీ ఆ దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. మనం చూస్తాం కదా, అక్కడ ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త ఏలియాబును చూస్తాడు. యెషయి ఇంటికి పోయినప్పుడు నీ కొడుకులను తీసుకురా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను యెషయి కుమారులు ఒకరిని నేను అభిషేకించబోతున్నాను అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కొడుకులను పిలువు అని అంటే పెద్ద కొడుకు రాగానే ఆ కొడుకున్నాడట చాలా అందంగా, చూస్తే రాజులాగున్నాడట. అబ్బా దేవుడు ఇతన్నే ఎన్నుకొని ఉంటాడు. వెంటనే దేవుడు ఒక మాట అంటాడు, సమయలు మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూసే దేవుడను. ఇతన్ని నేను ఎన్నుకోలా, 7 మంది వచ్చినా కానీ ఎవరిని ఎన్నుకోలేదంటున్నాడు దేవుడు. యెషయితో అంటున్నాడు ప్రవక్త, ఇంకెవరు లేరా అంటే ఉన్నాడులే కడసారి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలు మేపుకుంటా ఉంటాడు, నేను ఇక్కడే కూర్చుంటా, వాడిని తీసుకుంటండి, వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటా. బాలుడండి, గొర్రెలు కాసుకునేవాడు, ఎన్నిక లేనివాడు, అతని కోసం ఒక ప్రవక్త నేను కనిపెట్టుకుని ఇక్కడే ఉంటా అంటాడు. దావీదును పిలువనంపినప్పుడు దావీదు గడపలో వచ్చి రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇతనే నేను ఏర్పాటు చేసుకున్నవాడు. హల్లెలూయా! అంత ప్రత్యేకించబడిన వ్యక్తి దావీదు, అంత అభిషిక్తుడైన వ్యక్తి దావీదు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు దావీదు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఉన్న తన కొడుకు ద్వారా ఏమి ఏర్పడిందంటే పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వింతైన విషయాలు చెప్తాను వినండి. పారిపోతున్న వ్యక్తితో ఇత్తయి తన 600 మంది సైన్యంతో దావీదును ఫాలో అవటానికి ఇష్టపడ్డాడట. ఎంత ఆశ్చర్యం అండి! వాస్తవంగా ఎవరి వెనకాల ఉంటారు ప్రజలు? చెప్పండి, ఎవరి వెనకాల ఉంటారు ప్రజలు? ఓడిపోతున్న వాళ్ళ వెనకాల ఉంటారా? గెలుస్తున్న వాళ్ళ వెనకాల ఉంటారా? పారిపోతున్న వాళ్ళ వెనకాల ఉంటారా? నిలిచి ఉన్న వారి వెనకాల ఉంటారా? కానీ ఇత్తయి ఎంత దైవజ్ఞానం కలిగినోడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరు దావీదుకి సపోర్ట్ లేనంతగా, అంటే దావీదు ఒంటరిగా మిగిలిపోయిన సందర్భం, ఇంకా చెప్పాలంటే ఒక ఓడిపోయిన వాళ్ళగా పారిపోతున్న దావీదు దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు? ఇత్తయి నిలబడాడు. ఒక్కసారి ఇత్తయిని చూశాడండి దావీదు. చూసి మాట్లాడుతున్నాడు ఇత్తయితో. చాలా బాగుంటుంది ఈ మాటలు కదా. చూడండి ఏమని, మళ్ళొకసారి చూద్దాం. ఏమంటున్నాడు? గిత్తీయుడైన ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ఇత్తయి. నువ్వు ఒక విదేశస్థుడివి, పరదేశివి, నువ్వెందుకు మాతో కూడా రావాలనుకుంటున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండిపో. ఎందుకబ్బా పారిపోతున్నా నాతో నువ్వు రావడం అవసరమా? వెళ్ళు ఇత్తయి, వెళ్ళు, రాజున్న స్థలంలో ఉండు. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నిన్నే వచ్చావు, ఎక్కడికి పోదామో మాకే తెలియదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము గమ్యమే లేని బాటసారులం ఇప్పుడు. నిజమే. అందుకే భక్తుడు ఊరకనే పాటలు రాయాడండి. గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారివి, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగడమాగదు స్తుతించక, నిన్ను కీర్తించక. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. ఎట్లా ఉందంటే ఇప్పుడు దావీదు పరిస్థితి. ఇత్తయి ఏమనుకుంటున్నావయ్యా? గమ్యమే లేని బాటసారిలాగా వెళ్ళబోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. నాతో ఎందుకయ్యా? వెళ్ళి రాజున్న స్థలంలో ఉండరాదు. ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో కూడా అసలు ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం జరగబోతుందో అసలు ఏం అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా నా వాగ్దానాన్ని నెరవేర్చి గమ్యానికి చేర్చే దేవుడనో. హల్లెలూయా. ఎంతమంది శత్రువులు నీ మీద కుట్రబనినా, ఎంతమంది బలమైన వారు ఏకమైనా, నీ అభిషేకాన్ని ఎవరు తీసివేయలేరు. నీ ఎడల దేవునికి ఉన్న చిత్తం నుండి ఎవరు నిన్ను తొలగించలేరు. నువ్వు నీ పక్షంగా దేవుడు నిలబడతాడండి. కానీ దావీదు అంటున్నాడు కదా, అయ్యా ఇత్తయి, ఎందుకయ్యా? నువ్వు పరదేశివి, ఒక విదేశస్థుడివి. మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు. వెళ్ళరాదు, రాజున్న స్థలంలో క్షేమంగా ఉండవయ్యా అనంటే, ఇత్తయి యొక్క జవాబు చూడండి, భలే ఉంటుంది అసలు. ఏమన్నాడు ఇత్తయి? దీవిస్తాడు కూడా. నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా పో. నా మాట విని ఈ 600 మందిని తీసుకొని వెళ్ళిపో. దేవుడు మీకు తోడుగా ఉంటాడయ్యా ఇత్తయి అంటే. ఇత్తయి స్పందన చూద్దామా? ఇత్తయి చదవండి. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజువునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసునైన నేనుందునని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడండి ఇత్తయి అసలు? రాజా ఏమంటున్నారు మీరు నాతో? ఏమంటున్నారు? చచ్చినా బ్రతికినా, చచ్చినా బ్రతికినా యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడు ఉంటాడో అక్కడే, ఆ స్థలంలోనే నీ దాసుని నేను కూడా ఉంటాను. అప్పుడు దావీదు అంటున్నాడు, ఏమన్నాడు? అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను గనుక గిత్తీయుడగి ఇత్తయ్యను అతని వారందరినూ అతని కుటుంబీకులందరినూ సాగిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారుడైన అబ్షాలోము రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నాడు. ఈ విషయం దావీదుకి తెలిసిపోయింది. అతనికి బయలుదేరి పారిపోతున్నాడు.
పారిపోతున్న సందర్భంలో ఇత్తయిని చూచాడు. ఆ సంభాషణలో ఇత్తయి యొక్క అద్భుతమైన స్పందనలో ఇత్తయి లక్షణాలని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దానిలో నుండి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే, తను ఆ దేశస్థుడు కాకపోయినా కానీ, తను ఇశ్రాయేలుడు కాకపోయినా, ఇశ్రాయేలు దేశస్థుడు కాకపోయినా, యూదుడు కాకపోయినా, ఫిలిస్తీయుడైనప్పటికీ దావీదును విడిచిపెట్టకుండా కష్టకాలంలో కూడా దావీదుతోనే నిలిచి ఉండడానికి ఇష్టపడ్డాడు. వింటున్నారా ప్రియులారా? చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఈ విషయంలో. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, దేవుణ్ణి, అలాగే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, సేవా బాధ్యతల్ని విస్మరించకుండా, విడిచిపెట్టకుండా విశ్వాసంతో నిలిచి సేవ చేసే వరంగా మనం ఉండాలి. అది ఇత్తయిలో మనం చూస్తున్నాం. తన దేశాన్ని వదిలిపెట్టి వచ్చాడండి. అభిషిక్తుడైన దావీదు రాజయ్యాడని తెలియగానే 600 మందిని సమకూర్చుకొని దావీదు సైన్యంలో చేరడానికి వచ్చాడు ఇత్తయి. కష్టకాలంలో కూడా దావీదును విడిచిపెట్టకుండా నిలిచాడు దావీదు కోసం. మన జీవితాల్లో మనము కూడా పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండి, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి అనుకోబాకండి. ఒక్కోసారి చాలా సంతోషం ఉంటుంది, ఒక్కోసారి ఎట్టుంటుంది, అమ్మో సంతోషాన్ని మించిన దుఃఖం అస్సలు భరించలేం మనం. ఒక్కోసారి చాలా ఘనతలు వస్తాయి మనకి, కానీ ఆ ఘనతకు మించిన అవమానాలు ఎదుర్కొంటాం. ఒక్కోసారి కష్టానికి తగిన ఫలితం అంటే డబల్ చూస్తాం. ఒక్కోసారి కష్టపడిన దానికి కూడా మనము ఫలితాన్ని చూడలేం. పరిస్థితులు ఒకే రకంగా ఎప్పుడు ఉండవు. కానీ మన జీవితంలో దేవుని పని చక్కగా నిర్వర్తించాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించి దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు పరిపూర్ణంగా నెరవేర్చబడాలంటే, పరిస్థితులు మారిపోతున్నా కానీ మనం దేవునితో మనకున్న సన్నిహిత సంబంధాన్ని విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు నియమించిన సేవలో మనము దాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంతో సేవలో నిలబడి ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనం చూడబోతున్నాం. అదేవిధంగా ప్రియులారా, కష్టకాలం ఎక్కడ నడిచినాయి, ఎంతమంది సేవకులు బయటకంటే ఇంట్లో ఉండి వచ్చే దాడులు ఎదుర్కోలేకపోతున్నారు. భార్యల వల్ల చెప్పుకోరండి బయటికి, అంతే, భర్తల వల్ల, కన్న బిడ్డల వల్ల, సొంత అమ్మా నాన్న ద్వారా, అక్క చెల్లు అన్నదమ్ముల వల్ల, ఇంట్లో నుండే పోరాటాలు. నిజంగా యోసేపుని బయటోళ్ళు కాదండి, ఇంటి వాళ్ళే చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఆ కష్టకాలంలో తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. దావీదు అలాగే నిరూపించుకున్నాడు. ఈరోజు ఇత్తయి కూడా నిరూపించుకున్నాడు. కష్టకాలంలోనే నీ విశ్వాసము నిరూపించబడింది. కష్టాలు మనల్ని నాశనం చేయటానికి కాదు దేవుడు అనుమతించేది, మరొక మెట్టు ఎదిగింప చేయటానికి. నా సొంత జీవితంలో, సేవా జీవితంలో నేను అనుభవించిన అనుభవాల్లో ఒక పోరాటం, ఆ తర్వాత విజయం, ఒక పెద్ద పోరాటం, ఆ తర్వాత గొప్ప విజయం. చాలా కష్టమండి, చెప్పడానికి ఈజీగా ఉంది పోరాటం గురించి, పలకటానికి చాలా ఈజీ. పోరాటం అంటాం, కష్టాలు అంటాం, సమస్యలు అంటాం, ఒక పదంగా పలకడం ఈజీయే. కానీ దాని అనుభవంలోకి మనందరం చాలాసార్లు వెళ్ళిన వారమే. ప్రస్తుతం ఇప్పుడు కూడా చాలామంది ఆ స్థితిలో ఉన్నవారే. కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైన పరిస్థితులు, మన అవసరం తీర్చబడలేక, ఎవరిని అడగలేం, అవసరత ఉంది, ఏం చేయాలో తోచని పరిస్థితి. కానీ దేవుని మీద ఆధారపడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా, నేను అది కూడా అనుభవిస్తానండి చాలాసార్లు. అసలు మనం ఎవరిని అడగకూడదు కూడా. అడగటం ఎంత చిన్నతనంగా ఉంటుంది. మీకు ఇష్టమా ఎవరు నన్ను అడగటం? ఇక్కడ సేవకులు ఎవరికన్నా ఇష్టమా ఎవరు నన్ను అడుక్కునే వాళ్ళం కాదు, మనం పెట్టేవాళ్ళం అంతే, వెదజల్లేవారం మనం. కానీ దేవుడు ఆ స్థితి నుండి మనల్ని తీసుకువెళ్తాడు. ఎందుకో తెలుసా, ఆయన మీద మనం ఎంతవరకు ఆధారపడుతున్నాం అనేది.
దేవుడు నన్ను ఆ స్థితిలో కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకంత ఆందోళన వస్తుందండి. మనందరం మనుషులమే కదా, ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి, దేవుడు ఎలా చెయ్యాలేంటి, నువ్వు మౌనంగా అలా చూస్తూ ఉండు అంటాడు. అలా మౌనంగా చూస్తూ ఉండగానే ఆయన అద్భుతాలు నేను చూస్తూ ఉంటాను, ఆర్థిక విషయాల్లో కూడా. ప్రియులారా, మన విశ్వాసం నిరూపించబడేది ఎప్పుడో తెలుసా? కష్టకాలంలోనే. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు దావీదు కష్టకాలంలో ఉన్నాడా, సుఖాల కాలంలో ఉన్నాడా? కష్టకాలంలో ఉన్నాడు. కానీ కష్టకాలంలో ఉన్న దావీదు పక్షంగా ఎవరు నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు? ఇప్పుడు ఇత్తయి రాజా, అంత మాట అనొద్దు, నన్ను వెళ్ళమని చెప్పగాగు, నేను నీతోనే ఉంటా. ప్రియులారా, కష్ట సమయంలో తన నిజమైన నమ్మకాన్ని చూపించాడు ఇత్తయి రాజు పట్ల. మనము కూడా రారాజైన యేసు పట్ల మన కష్టకాలంలో, కష్ట సమయాల్లో నమ్మకత్వాన్ని నిరూపించే వారంగా మనం ఉండాలా. పారిపోవద్దు మనం. అసలు నేను అంటాను, ఎందుకు పారిపోవాలి మనం? ఎందుకు పారిపోవాలి? అసలు మనం నమ్మిన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? అసలు అన్నిటి మీద అధికారం ఉన్న దేవుడు. హల్లెలూయా. అన్నిటి మీద అధికారం ఉన్న దేవుడు. అది నీ వ్యక్తిగత సమస్య, నీ కుటుంబ సమస్య, నీ సంఘంలో సమస్య, ఆర్థిక సంబంధమైన సమస్య, మరి ఏ సమస్య అయినా అవ్వచ్చు. అందరూ నీకు వ్యతిరేకమైపోయారా? నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావా? అందరూ నిన్ను అవమానిస్తున్నారా? అందరూ నేను అపార్థాలు చేసుకుంటున్నారా? నిలబడు, ప్రభు కోసం చాలు, ఆయన నీ పక్షంగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా. ఒక సందర్భంలో దావీదు కూడా ఒంటరి వాడైపోయాడు. తన 600 సిక్లగులో తన 600 మంది సైనికుల భార్యల్ని, పిల్లల్ని అమాలేకీయులు ఏం చేశారంట? చెరగా తీసుకొని వెళ్ళిపోయి సిక్లగు పట్టణాన్ని మొత్తాన్ని, ఆ ఫిలిస్టీడైన రాజే ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దాన్ని కాల్చేసి వెళ్ళిపోయారు. ఒంటరి వాడైపోయాడు. అందరూ ఏడుస్తున్నారు గుండెలు బాదుకొని. ఈ 600 మంది ఏం చేశారంట? చూసారు, అక్కడ రాళ్ళు పుట్టుకున్నారంట. అరే, ఈ దావీదు వల్లే కదా ఇంత కష్టంలో మనం వెళ్తున్నాం, వీడిని లేపేద్దాం. ఏమండి, అంతకాలం ఈ 600 మందిని దావీదు ఏం చేశాడు? పోషించాడా లేదా? సంరక్షించాడా లేదా? వాళ్ళ పక్షంగా నిలబడ్డాడా లేదా? కానీ వాళ్ళకి ఏర్పడిన వాళ్ళని ఏం తప్పు పట్టలేదా? వాళ్ళని తప్పు పట్టకూడదు కూడా. దావీదు కూడా తప్పు పట్టల, దావీదు ఎదురు తిరగల. కానీ దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సంధికెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆ సంఘటన. ప్రభువా, అమాలేకులు నేను ఎదుర్కొనగలనా? వెళ్ళమంటావా? ప్రభు అంటాడు, వెళ్ళు 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 దావీదు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తా. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఏ దాన్ని శత్రు వెళ్ళాడో తెలియదు కదా. అందుకని అక్కడ ఒక వ్యక్తిని ఆయన స్పృహ తప్పి పడిపోయేట్టు చేసి, ఆ శత్రువులు ఎటు వెళ్ళారో దారి చూపించేట్లుగా చేసి, వాళ్ళ సంపదను అంతా దోచుకొని, భార్య పిల్లలందరినీ తీసుకొని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రియులారా, కష్ట సమయంలో దేవుని కొరకు నమ్మకంగా నువ్వు నిలబడితే చాలు, ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడి ఉంటారు కదా, 600 మంది, అవునా? సిగ్గుపడిపోయి ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో ఇలాగ జరుగుతూ ఉండొచ్చు. నువ్వు పోషించిన వాళ్ళు, నువ్వు ఆదరించిన వాళ్ళు, నీ ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, నీ ద్వారా సేవలోకి వచ్చిన వాళ్ళు, నీ ద్వారా బలపరచబడిన వారు, నీ ద్వారా పోషించబడి నువ్వు ఎంతోమందికి చేయూతనిచ్చావు సేవలో. వాళ్ళందరూ ఒక్కొక్కసారి నేను అపార్థం చేసుకొని నీకు వ్యతిరేకంగా తిరిగినా, నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ కష్ట సమయంలోనే మన విశ్వాసాన్ని నిరూపించుకొని దేవుని కోసం నమ్మకంగా మనం నిలబడాలి. ఇప్పుడు దావీదు ఏడవలేదంటారా? దావీదు కూడా, ఎందుకంటే దావీదు భార్యల పిల్లలను కూడా తీసుకొని వెళ్ళి. అందుకే గోభక్తుడు ఇంకో పాట అంటాడు కదా, వెక్కి వెక్కి ఏడ్పు వచ్చినా వెక్కిరింతల పాలైనా. ఎవరో బయట వాళ్ళు అయితే అనుకోవచ్చు, తను ఆదరించి పోషించిన వారే వ్యతిరేకతలోకి వచ్చినప్పుడు ఏడుపు రాకుండా ఎట్టుందండి?
వెక్కి వెక్కి ఏడ్పు వచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, కాదెన్నాడు నేనారాధను, అయ్యా కాదెన్నాడు నేనారాధను, కాదెన్నాడు నేనారాధను, అయ్యా కాదెన్నాడు నేనారాధను. హల్లెలూయా. అందరు లేక అనాది కాదండి, అందరూ ఉన్నా అనాథ చాలాసార్లు. ఎందుకంటే ఆత్మీయులే నన్ను చాలా మనం అనుకుంటాము, ఈ శరీర సంబంధులు కనుక వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, నాకు ఆత్మీయ బంధం కలిగిన వారు ఉన్నారు అనుకుంటే, వాళ్ళు కూడా ఒక్కోసారి ఏం చేస్తారో తెలుసా, అడ్డుగా నిలబడతారు. ఎందుకంటే ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాము, వీళ్ళు శరీర సంబంధులే, అందుకే వ్యతిరేకంగా ఉన్నారులే, నాకు ఆత్మీయ బంధం అనేది ఉందనుకొని చాలాసార్లు మనం ధైర్యంగా ఉంటాం. విచిత్రం ఏందో చెప్పనా, వాళ్ళు కూడా మనల్ని అవమానపరిచినప్పుడు, వీళ్ళు అవమానపరుస్తున్నప్పుడు, అన్యులు మనల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు, భక్తుడు అంటాడు, నువ్వే నా అండయ్యా, నువ్వే నా కొండయ్యా. సౌలు అండగా ఉండాల్సిన వాడు, కొండగా ఉండాల్సిన వాడు, దావీదుని అడుగడుగున అవమానపరచాలని చూశాడు, చంపాలని చూశాడు. కానీ ఆ పరిస్థితుల్లో, ఆ కష్టకాలంలో కూడా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సుఖకాలంలో మాత్రమే కాదు, శోధనలో కూడా దేవుని పట్ల విశ్వాసంతో మనం నిలబడాలి. ఇత్తయిలో ఉండి మనం అది నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మనం చూస్తే ఎంత అంకిత భావం కలిగినోడంటే, ఇత్తయి ఎంత అంకిత భావం ఉందంటే, ఆ మాట చూద్దామా ఒకసారి. 15వ అధ్యాయము ఎంత అంకిత భావం ఉందంటే అతని దగ్గర. 15వ అధ్యాయం 21వ వచనంలో చచ్చిన బ్రతికిన నీకే అంటూ 3వ లైన్లో ఉంటుంది, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసునైనా నేను ఉంటాను. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. ఎక్కడుంటాడు ఈయన? దేన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు? ఇప్పుడు రాజుండే స్థలాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు దావీదు. ఎక్కడ ఉండబోతున్నాడు ఆయనకు కూడా తెలియదు. కానీ ఏమంటున్నాడు ఇత్తయి? ఏమంటున్నాడు? రాజా, నువ్వెక్కడుంటే అక్కడే నేనుంటా. ప్రియులారా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించినా కానీ ఆయన చిత్తానికే పూర్తిగా మనం అప్పగించుకోవాలి. దేవుడు ఎక్కడికి నడిపించినా అక్కడ ఆయన మనతో ఉండడంటారా? ఖచ్చితంగా ఉంటాడు. అందుకే మోషే ఒక సందర్భంలో ఏమంటాడు? మోషేతో ప్రభు అంటాడు, పద మోషే, కనాను దేశానికి పద, పాలు తేనెలు ప్రవహించే దేశానికి పద. అప్పుడు అంటాడు మోషే, ప్రభువా, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే అయి ఉండొచ్చు, అది శ్రేష్టమైన దేశమే అయి ఉండొచ్చు, అది ఫలవంతమైన దేశమే అయి ఉండొచ్చు. నువ్వు రాలేదనుకో మాకు అక్కర్లా ఆ ప్రాంతం. నువ్వు రాని ఫలవంతమైన దేశం మాకు అక్కర్లా. నువ్వు మాతో రాకుండా ఆ శ్రేష్టమైనది ఎంతదైనా మాకు అక్కర్లా. అప్పుడు నేను అక్కడ ఒక మాట రాసుకున్నా, ఏమనంటే, నువ్వున్న ముండ్ల తుప్పలోకైనా మేము వస్తాం, నువ్వున్న రాళ్ల మధ్యకైనా మేము వస్తాం, నువ్వున్న చీకటిలోకైనా చీకటి ప్రాంతమైనా మేము వెళ్తాం, నువ్వు ఉంటే మాతో చాలు. దావీదుకు ఒక విషయం తెలుసు,
ముళ్ళ స్వభావాన్ని మార్చే దేవుడు ఆయన, రాళ్ల స్వభావాన్ని మార్చే దేవుడు ఆయన. తన ప్రజలైన వారి కోసం అగ్ని స్వభావాన్ని మార్చలేదా యేసయ్య? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేస్తే అగ్ని స్వభావం మారిపోయింది. వాళ్ళు ఏసీలో తిరుగుతున్నారంట లోపల. నిజంగా అగ్ని అయితే వాళ్ళు కాలిపోతారు కదా. అగ్ని స్వభావాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. దానియేలును కుట్ర చేసి దానియేలుని సింహాల బోన్లో పడేస్తే సింహాల స్వభావం ఏంటి? చీల్చి పడేయాలా. పైగా అవన్నీ ఎట్టున్నాయంట? ఆకలితో ఉన్నాయి. సింహ స్వభావాన్ని మార్చాడు తన బిడ్డ కోసం. ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో, రోషంగా ప్రభు కోసం మనం నిలబడాలి. నిన్ను పిలిచిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఏ పరిస్థితిలో ఆయన విడిచిపెట్టాడు. అందుకే మనము దేవుడు ఎటు మనల్ని నడిపించినా చిత్తశుద్ధితో, ప్రభువా అది ఎలాంటి మార్గమైనా నువ్వు నాతో ఉండు, చాలు నేను వెళ్తా అని మనం లోబడే వారంగా. అందుకంటాడు ఇత్తయి, రాజా ఏమంటున్నావు రాజా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా నేను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా. మనం కూడా ప్రభుతో ఇలాంటి సమర్పణ కలిగి ఉండాలి. అబ్బా ఎంత ముచ్చటేసిద్ది యేసయ్యకి అలాంటి వాళ్ళని చూస్తే. నాకు ఇలా మాటలు చెప్తుంది దేవుడి ఆత్మ ఎంత సంతోషిస్తూ ఉంటుందంటే. స్టెఫను, అసలు ఆ స్టెఫన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? రాళ్ళు రువ్వి, అరే నేను ఎందుకు ఇలా ఉండాలనుకోలేదు. స్టెఫను చావడానికి కూడా సిద్ధపడిపోయాడు. అలా మోకాళ్ళ మీద ఉండి తన ఆత్మని దేవుని సన్నిధికి అప్పగిస్తూ ఉండగా, వాళ్ళు రాళ్ళు రువ్వుతూ ఉండగా అతను ఏమంటాడు తెలుసా? ఆకాశం తెరవబట్టం నేను చూస్తున్నా, మనుష్య కుమారుడు సింహాసనం మీద నిలబడి అక్కడ సింహాసనం నిలబడి, అంటే స్టెఫను తన ఆత్మను అప్పగిస్తూ ఉండగా దేవుడే సింహాసనం మీద నుండి లేచి ఆహ్వానించాడట. హల్లెలూయా. అంత ఎంత ముచ్చటపడి ఉంటాడు స్టెఫను చూసి. దేవుని కోసం నువ్వు పడుతున్న కష్టాలను బట్టి నువ్వేం కృంగిపోగాకు. ముచ్చట పడతాడు దేవుడు. నువ్వు అనుకోనని అద్భుతమైన ఆశీర్వాదం వైపు నిన్ను మళ్ళిస్తాడు ఆయన. కాబట్టి మన జీవితంలో దేవుని కొరకు అద్భుతమైన అంకిత భావం కలిగి ఉండాలి. ఎలా అంటే దేవుడు ఎక్కడికి నడిపించినా కానీ ఆయన చిత్తానికి పూర్తిగా మనం అంకితం అయిపోవాలి. మనం కోరటం కాదు, మనం కోరుకునే ఎట్టుంటాయి తెలుసా? అన్ని ఫెసిలిటీస్ బాగుండాలి, ఆ ప్రజలు బాగుండాలి, ఆ ప్రాంతం బాగుండాలి. నేను ప్రభువుని బాగా అడుగుతూ ఉన్నాను, ప్రభువా చాలా కఠినమైన ప్రాంతంలో ఒక్కొక్కసారి నన్ను తీసుకెళ్ళాయా. కొంతమంది చెప్తున్న మాటలను బట్టి నామకార్థంగా ఉంటున్న క్రైస్తవులు ఉంటారే, అంటే వాళ్ళు ఏంటంటే ఆయన మా దేవుడు మా ఇష్టం అన్నట్టు బ్రతుకుతారు, భయం లేకుండా బ్రతుకుతున్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నీ భయం వాళ్ళకి కలిగించి ఒక మంచి సంఘం నేను స్థాపించాలి ఒక ఆశ, అది ఒకటి ఉంది ఏందో మరి నాకు. దేవుడు మనతో ఉంటే ఎలాంటి మొండి హృదయాలైనా దేవుని వైపు మనము తిప్పగలుగుతాం కదా. కాబట్టి మనం దేవుడు ఎక్కడికి నడిపించినా వెళ్ళగలగాలి. అంటే దేవుని పిలుపును పరిపూర్ణంగా మనము అనుసరించే వారంగా మనం ఉండాలి. అబ్రహామును పిలిచింది దేవుడు. ఎక్కడి నుండి రమ్మంటున్నాడు? సొంత వాళ్ళని వదిలిపెట్టి రమ్మంటున్నాడు ఆయన. ఏ ఇంటిని వదిలిపెట్టమంటున్నాడు? అబ్రహాం నివసించిన పట్టణం సామాన్యమైనది కాదు, అది చాలా చరిత్ర కలిగింది. సౌకర్యవంతమైన ఇంటిని, ప్రాంతాన్ని, అన్నిటినీ వదిలేసి రమ్మంటే అబ్రహాము, ఏం మాట్లాడుతున్నావు నువ్వెవ్వరవో నాకు తెలీదు, ఇంతవరకు నీ స్వరం నేను వెళ్ళా, మొట్టమొదటి అన్ని వదిలిపెట్టమంటావేంటి అన్నాడా? అబ్బా, గ్రహించాడండి దైవ స్వరాన్ని, దైవ పిలుపును గ్రహించాడు. దేవుడు నడిపించిన మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడిపోయాడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు నడిపించే మార్గం ఎలా ఉంటుందో తెలుసా? కష్టంగా ఉంటుంది, ఆకలి దాహం అవుతుంది, ఏం ఉండని పరిస్థితి ఉంటుంది. ఆయన కానీ భయపడబాకు, దేవుడు కదా నడిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఇశ్రాయేలుని పనిష్మెంట్ కింద ఎడారి మార్గంగా నడిపించాడు. అవునా? ఎడారి అరణ్య ప్రాంతం కానీ నడిపించిన ఆ దేవుడు తన ప్రజలను ఎలా పోషించాడు గుర్తుందా మీకు? అరణ్యాన్ని నివాసపురంగా చేశాడంట ఆయన. ఎడారుల్లో నీటి బొగ్గలు పుట్టించాడంట తన ప్రజల కోసం. ఏం లేదు, దేవుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడో ఆ మార్గంలో నడవడమే మనం చేయాల్సిన పని.
ఆ మార్గంలో నడిపిస్తున్న దేవుడు ఆ మార్గంలో కావాల్సినవి చూసుకోడు. ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా. ఛాలెంజ్గా బ్రతుకుదాం. మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే వాస్తవంగా ఈ బాధ్యతలు తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఇత్తయికి దేవుడు ఒక అద్భుతమైన బాధ్యతను అప్పగిస్తాడు. చూడండి 18వ అధ్యాయం. ఇప్పుడు 18వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఏమనుందంటే, దావీదు తన దగ్గర ఉన్న జనాలందరినీ లెక్క పెడతాడు. సహస్రాధిపతులు శతాధిపతులు నిర్ణయించి జనాలు 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని యోవాబు చేతికి అప్పగిస్తాడు, 2వ భాగాన్ని సెరూయాకు అభిషేక్ అప్పగిస్తాడు, 3వ భాగాన్ని ఎవరికి అప్పగించాడంట? ఇత్తయికి. అబ్బా, ఎంత గొప్ప విషయం! ఇక్కడ అంత బాధ్యతను కూడా భయపడకుండా స్వీకరించి రాజుకి నమ్మకస్తుడైన యోధుడిగా నిలబడ్డాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకిచ్చిన సేవ విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలా. ఎవరండి ఇత్తయి? ఎవరు? ఇశ్రాయేలు దేశస్థుడా? యూదుడా? ఎవరు మరి ఈయన? ఫిలిష్తీయుడు. అయినప్పటికీ రాజు అప్పగించిన బాధ్యతను భయపడకుండా ధైర్యంతో రాజు దగ్గర ఉండి, రాజు తనకు అప్పగించిన పనిలో నమ్మకమైన యోధునిగా ధైర్యంగా నిలబడ్డాడు. అలాగే మనము కూడా దేవుని పనిలో భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. భయపడవద్దు. ఎన్నుకున్న దేవుడు ముందుకు నడిపించడు అంటారా? ఇంతవరకు బాగానే ఉందిలేమో, ఇక ముందు కష్టంగా ఉన్నారు బాకండి. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించే చేతగానోడా మన దేవుడు. చచ్చేదాకా నిన్ను వదలడు ఆయన. నువ్వు వదిలే, మనం వదిలిపెడతాం. కొన్నిసార్లు వదిలిపెట్టమంటే నిరాశపడిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు వెంటనే ఎవరొకరు సేవకుల ద్వారా, వాక్యాల ద్వారా ఒక్కసారి ఈప్ మీద ఒక్కటేసి స్పర్శను తెచ్చి పరిగెత్తి చేస్తాడు ఆయన. ఏంటి నువ్వు స్పర్శ లేకుండా ఉన్నట్టున్నావు అని. వదిలిపెట్టాడు ఆయన, వదిలిపెట్టాడు. అప్పుడు మనము కూడా దేవునికి కావాల్సింది, ఆయనకి నీ జాతి కాదు, లేక నీ గతం కాదు ఆయనకి కావాల్సింది. ఇతను ఇశ్రాయేల్ దేశస్థుడు కాకపోయినా, యూదుడు కాకపోయినా, విదేశస్థుడైనా ఇత్తయిని దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు నిలబెట్టుకోవటానికి, దేవుడు తన పనిని నీ ద్వారా కొనసాగించటానికి నీ జాతితో నిమిత్తం లేదు ఆయనకి. నీ కులంతో నిమిత్తం లేదు, నీ మతంతో నిమిత్తం లేదు, నీ దేశం, నీ పట్టణం, నీ ప్రాంతంతో నిమిత్తం లేదు. నువ్వెవరివో, నువ్వు ప్రజల మధ్య ఘనత కలిగిన వాడివా, ఘనత లేనివాడివా, అవన్నీ అవసరం లేదు ఆయనకి. ఆయనకి కావాల్సిందంటే ఎంతో తెలుసా? దేవుని పట్ల విశ్వాసమే. దేవుని పట్ల విశ్వాసమే దేవుని చేతిలో ఉపయోగపడే ఒక అర్హత అంట. మనం ఉపయోగపడటానికి అర్హత ఏంటో తెలుసా? నీ జాతి కాదు. ఈరోజు చాలామంది ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, కానీ అందరికీ తెలియటానికి చెప్తున్నాను. మన కులాలను చూసుకొని రెచ్చిపోగాకండి. యేసుని ఎప్పుడైతే దేవునిగా అంగీకరించామో మన కులం చచ్చిపోయింది. గుర్తుపెట్టుకోండి. మనందరం సేవ కులం. ఏ కులానికి సంబంధించిన వారో? ఎవరి బిడ్డలం? మనందరం సృష్టికర్త అయిన దేవుని బిడ్డలం. ఆయన కులం లేదు, మతం లేదు. అందరినీ సృష్టించిన తండ్రి బిడ్డలం. మన మధ్య కూడా ఏముండకూడదు? కులమత భేదాభిప్రాయాలు ఉండకూడదు. దేవుడు నిన్ను వాడుకోవటాన్ని అలాంటి భేదం చూపించావా, అంత స్థితికి ఎదిగిన నిన్ను ఒక్కసారి పడగొడతాడు ఆయన. అనుకుంటున్నావేమో. ఎక్కడ మన కుల మతాల్ని ప్రస్తావించాల్సిన అవసరతే లేదు. నీ జాతితో నిమిత్తం లేదు, ఇంకోటి నీ గతంతో కూడా నిమిత్తం లేదు. నీ గతం అవసరం లేదు ఆయనకి, నీ ప్రాంతం ఏంటో అవసరంలా. ఆయనకి కావాల్సిందల్లా ఆయన దేవునిగా తెలుసుకొని ఆయన పట్ల నీకున్న విశ్వాసం ఉంటే చాలు. ఆయన చేతిలో నువ్వు ఆడబట్టడానికి అర్హత ఉంటే చాలంట. ఏ అర్హత? అది ఉంటే చాలు.
దావీదుకి ఏ ఘనత ఉందని వాడబడ్డాడు? ఏలియా ఏ ఘనత ఉందని వాడబడ్డాడు? బైబిల్ గ్రంథంలో ఘనతకెక్కించబడిన, దేవుని కోసం వాడబడిన వారి జీవిత చరిత్రలో చూడండి. అసలు కేవలం వారి దేవునికి భయపడుతూ దేవుని చిత్తానికి తమ్ము తాము అప్పగించుకొని విశ్వాసంతో నిలబడ్డారు కనుకే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. కాబట్టి మనం కూడా మన జాతితో ఆయనకి పని లేదు, కానీ ఏం చేయాలి మనం చెప్పండి? విశ్వాసం ఉంటే చాలు, ఆయన చేతిలో మనం వాడబడతాం. ఆ తర్వాత మనం చూస్తే ఇలా ఉండటం వల్ల దేవుడు ఇత్తయికి ఏమిచ్చాడంట? రాజుగారి ద్వారా నాయకత్వాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అబ్బా, వాస్తవంగా ఎక్కడో నుండి వచ్చాడు ఈయన. ఎక్కడో నుండి వచ్చిన ఆయన్ని ఏం చేశాడు దేవుడు? ఇత్తయి నమ్మకాన్ని చూసి ప్రధాన నాయకుల్లో ఒకరిగా ఎన్నుకొనబడ్డాడు. మామూలు నాయకుల్లో కాదు, ఒక ప్రధానమైన నాయకుల్లో ఒక వ్యక్తిగా. కాబట్టి ప్రియులరా, ముగించబోతున్నాను. మనం విశ్వాసం కలిగి అంకిత భావంతో ధైర్యంగా నమ్మకంగా సేవ చేసే వారంగా మనం ఉంటే మనలో ఏమేమి ఉండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అంకిత భావం కలిగి దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తానన్న అంకిత భావం కలిగి మనం సేవ చేస్తే దేవుడు తన సమయానికి మనల్ని ఘనపరుస్తాడు. తన సమయంలో మనల్ని ఏం చేస్తాడు? ఘనపరిచి మరింత బాధ్యతలను అప్పగిస్తాడు. ఏం చేస్తాడు? ఇత్తయికి ఏం చేశాడు దావీదు? తనలో ఉన్న నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ అంకిత భావాన్ని చూసి తన ఘనపరచడం మాత్రమే కాక బాధ్యతలను అప్పగించాడు. ఆఫ్టర్ ఈ లోకంలో దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక రాజే తన దగ్గర విశ్వాసంతో అంకిత భావం కలిగి ధైర్యంగా నమ్ముకున్న వ్యక్తికి ఇంత బాధ్యతలు అప్పగించినప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని సేవ కోసం పిలిచిన ఆ దేవుని పట్ల మన విశ్వాసాన్ని ప్రదర్శించి నమ్మకస్తులంగా ఉండి అంకిత భావం కలిగి ధైర్యంగా మనం ఉంటే మనల్ని గణపరచడం మాత్రమే కాదు, ఇప్పటికంటే మరింత బాధ్యతలు మనకు అప్పగించబోతున్నాడు ఆయన, నాకు నీకు కూడా. లాస్ట్లో ఒక వింతైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆ వింతైన విషయం ఏంటంటే మనందరూ తెలుసు కానీ జ్ఞాపకం చేస్తాను దేవుని స్తుతించడానికి. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు ఒక బలిష్టమైన రాజపక్షంగా నిలబడి ఏం చేశాడు? గాతువాడైన గొలియాతును ఓడించేశాడు. రంగం చెప్పాలంటే నేలమట్టం చేసి పడేశాడు. అంటే ఇశ్రాయేలీల పరువు ప్రతిష్టలు నిలబెట్టాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవుని మహిమ కోసం అన్ని చోట్ల మనం నిలబడదాం గాక. బాలుడిగా ఉన్నప్పుడే బలిష్ఠుడైన రాజపక్షంగా నిలబడి గాతువాడైన గొలియాతును జయించి ఇశ్రాయేలు పరువు ప్రతిష్టల్ని కాపాడాడు. అదే దావీదు పెద్దవాడై, చిన్నవాడుగా ఉన్నప్పుడు అడు చేశాడు. అదే దావీదు పెద్దవాడై రాజ్యానికి రాజై అనుకునని పరిస్థితుల్లో పారిపోవాల్సి వచ్చినప్పుడు, తన దేశాన్ని విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదే గాతు ప్రాంతానికి, వింటున్నారు జాగ్రత్త వినండి, అదే గాతు దేశానికి ప్రాంతానికి చెందిన మరో వీరుడు దావీదు పక్షముగా యుద్ధం చేసి ఇంట్లో ఉన్న శత్రువులను తరిమి కొట్టేశాడు. అర్థమైందా మీకు? ఏమన్నా ఆశ్చర్యంగా లేదు మీకు? బాలుడుగా ఉన్నప్పుడేమో ఒక బలిష్ఠుడైన రాజపక్షంగా నిలబడి గొలియాతును ఓడించి ఇశ్రాయేలు పరువు ప్రతిష్టలకు కాపాడాడు. అదే దావీదు పెద్దోడైపోయిన తర్వాత, రాజరికంలోకి వచ్చిన తర్వాత అనుకోనని పరిస్థితులు ఎదురై పారిపోతున్న పరిస్థితుల్లో అదే గాతు ప్రాంతానికి, ఏ గాతు ప్రాంతంలో ఒక బలమైన వ్యక్తిని చంపేసి నేలమట్టం చేసి పడేసి తన ప్రజలైన ఇశ్రాయేలు యొక్క పరువును కాపాడాడో, అదే ప్రాంతానికి చెందిన ఒక వీరుడు దావీదు పక్షంగా దేవుడిని నిలబెట్టి తన ఇంటిలో ఉన్న శత్రువుల మీద విజయమునిచ్చాడు. అసలు దేవుడు చేసే కార్యాలు అర్థం కావండి. అసలు ఎవడైనా ఊహిస్తాడా దీన్ని? ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త, మనందరికి తెలుసు కదూ, విలపించు ప్రవక్త. ఇప్పుడు చూడు, దేవుని ప్రజలైన వారి కోసం ఏడుస్తూనే ఉండేవాడు. అరే వీళ్ళేంటబ్బా మాట వింటలేదే,
దేవుడు ఇలా చెప్తున్నాడు, దయచేసి వినండి, లేకపోతే ఈ శాపం మీదకి వస్తుందంటే వీళ్ళందరూ ఏం అపార్థం చేసుకున్నారు తెలుసా? ఇర్మియా అని మాట్లాడితే శాపం అంటావేంటి? అది కాదురా నాన్న, చెప్పింది వినండి. దేవుడు ఇలా ఉండమంటున్నాడు. ఉండకపోతే ఇట్లాంటిది మీ మీదకి వస్తుందంటే హెచ్చరిక చేస్తున్నాడు, తీర్పులు ప్రకటిస్తున్నాడంటే ఏం బాధ పెట్టారండి ఇర్మియా ప్రవక్తను. మనందరికీ తెలుసు కదా. ఒక సందర్భంలో తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? నీరు లేని బావిలో అండి. భలే జాలేస్తుంది. ఆ చరిత్ర చదువుతూ ఉంటే చాలా జాలేస్తుంది. కానీ విచిత్రం ఎందుకు చెప్పనా? ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు వచ్చి కాపాడలేదులే. కానీ ఎబెత్ మెలెకు అనే వ్యక్తి, ఎవరో పరాయుడు, ఒక అన్యుడు అడ్డుపడి మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారు? అయిపోయాళ్ళే, ఏడు నుండి బలుగుతాడు ఈయన ప్రవచనాలు చూద్దాం. మిగిలిన ప్రవక్తలందరూ మాకు అనుకూలంగా ప్రవచిస్తున్నారు. వీళ్ళ బాధ ఏంది చెప్పండి? వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు. అంటే వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళు బాగా చూసుకుంటారు, తిండి పెడతారు. తిండి కోసమా దేవుడు మనల్ని పిలిచింది? బట్టల కోసమా దేవుడు మనల్ని పిలిచింది? పిలిచింది దేవుడు మనకి తిండి పెట్టడా, బట్టలు ఇవ్వడా, నివాసం ఇవ్వడా, స్థలాలు ఇవ్వడా, పొలాలు ఇవ్వడా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెప్పే దమ్ము నీకుండా అలా ప్రజలు నిన్ను అసహించుకున్నా కానీ, ప్రజలు నిన్ను చంపాలని చూసినా కానీ చావు. అంతేకాని దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే చెప్పాలి. మనుషులకు భయపడి అబద్ధ ప్రవచనాల బయలు వెళ్ళ చేయకూడదు మనం. కానీ దమ్మున్నవాడు ఇర్మియా. ప్రజలందరూ వ్యతిరేకంగా నిలబడిన ఒక్కడు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ధైర్యంగా ప్రకటించిన వాడు అందరికి వ్యతిరేక అయిపోయాడు. చంపాలని చూసినా వెనకాడలేదు ఇర్మియా. కానీ వాళ్ళు ఏడ చంపుతారు? దేవుడు పర్మిషన్ లేకుండా అయిపోయాడు రా. ఎక్కడి నుండి ప్రవచిస్తాడో చూడదాం. మాట్లాడితే నాశనం అయిపోతాడంటాడేంటి? అయిపోయాడు అనుకుంటే దేవుడు అయిపోయాడు అనుకోలేదు కదా. ఎందుకు అయిపోతాడు అప్పుడే? ఎవరో ఒక పరాయి వ్యక్తి, అన్యుడి ద్వారా ఇర్మియాను బయటికి తీసుకొని వచ్చాడు యేసయ్య. ప్రియులారా, నువ్వు కూడా బాధపడుతున్నావా? అందరూ ఏకమైపోయారు. నేను అనుకున్న వీరు నా పక్షంగా నిలబడతారని, నేను అనుకున్న వీరు నాకు అండగా ఉంటారని. ఏంటబ్బా వీళ్ళు ఇట్టయిపోయారు, నేను ఒంటరి అయిపోయాను అనుకోవాకు. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు అనుకోని స్థలంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని లేపబోతున్నాడు. నువ్వు అనుకునే ప్రదేశంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని రాబోతున్నాడు. నేను బయటికి తేటం మాత్రమే కాదు, మరింతగా వాడుకోబోతున్నాడు ఆయన. భయపడబాక, అస్సలు భయపడొద్దండి. మనం అస్సలు భయపడిన అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడు. ఆత్మస్వరూపి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. వింతైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. వింత కాదు మరి ఇది? బాలుడిగా ఉన్నప్పుడు ఫిలిస్టీన్ని చంపేశాడు. పెద్దవాడై రాజై పారిపోసి అదే ఫిలిస్టీన్ని ఆయన కోసం నిలబెట్టుకొని ఒక వీరుణ్ణి తన ఇంటిలో శత్రువుల మీద విజయం ఇచ్చాడు దావీదుకి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా నిలబెట్టుకుంటాడో మనం ఊహించలేమండి. కాకపోతే మనం చేయాల్సిన పని మనం చేద్దాం. ఏం చేయాలి? మనం విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకస్తులుగా మనం ఉండాలి, అంకితభావం కలిగి. ప్రభా నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తా, నువ్వు ఉండు చాలు, అంతే. అంతేనా కాదా? కొంతమంది టౌనే కావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది, కొంతమంది మాకు పల్లెటూరే కావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది. అసలు మనం కోరుకోకూడదండి, మనం కోరుకోకూడదు. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అయ్యా. కొంతమంది నేను బంధువుల మధ్య చేస్తాను, దేవుడు చెప్తే ఇచ్చే దేవునికి స్తోత్రం. అసలు అంతకంటే గొప్ప విషయం లేదండి. కొంతమందిని దేవుడు నీ స్వజనుల మధ్య నువ్వు ఉండాలంటాడు. అది చాలా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళ మధ్య దేవుని కోసం నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఎంత అంకిత భావం కలిగి ఉండాలంటే, ఇత్తయిలో చూసారా, చిన్న వచనాలే, కొన్ని వచనాలే, కానీ ఇత్తయిలో ఎన్ని లక్షణాలు మనం చూసాం. మనం కూడా ప్రభు అయిన యేసు కలగా విశ్వాసం కలిగి, నమ్మకస్తులుగా ఉండి, అంకిత భావం కలిగి దేవుడు మనకిచ్చిన బాధ్యతల్లో ధైర్యంగా నిలబడదాం. ఎందుకో తెలుసా? ఎవరున్నారు మనతో? మీ అమ్మ కాదు, నాన్న కాదు, నీ భర్త కాదు, భార్య కాదు, నీ పిల్లలు అంతకంటే కాదు, నీ సంఘం అంతకంటే కాదు. ఎవరున్నారు? వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్. వాళ్ళెంత బలవంతులైనా, వాళ్ళెంత డబ్బు ఉన్న వాళ్ళైనా, వాళ్ళకి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు ఇస్తే వచ్చింది. భిక్షమేస్తే వచ్చింది వాళ్ళకి. డబ్బున్న వాళ్ళ వైపు నువ్వు చూడవాకు, ఆస్తులు ఉన్న వాళ్ళ వైపు నువ్వు చూడనక్కర్లా, బలగం ఉన్న వారి వైపు నువ్వు చూడనక్కర్లా.
వీటన్నిటిని ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడు. నీకు ఎప్పుడు ఏది ప్రొవైడ్ చేయాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, బలం ఇవ్వాలా, శక్తి ఇవ్వాలా, మనుషులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, ఆరోగ్యం ఇవ్వాలా, ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలా, అన్నిటిని దేవుడు తల దగ్గర నీ దగ్గరికి పంపించి కృంగిపోకుండా నిలబడితే ఇప్పటికంటే మరింత బాధ్యతల్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. మనల్ని మనం ఒకసారి ప్రభు సమర్పించుకుందాం. అలాగే అందరం అలాగే కూర్చుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒక సింపుల్ వ్యక్తి, ఒక విదేశస్థుడు, అతను ఇశ్రాయేలు దేశస్థుడు కాదు, యూదుడు కాదు, అభిషిక్తుడైన దావీదును అనుసరించాడు. ఇలాంటి వ్యక్తిలో ఉండి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విషయాలు మాకు బోధించావు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు, నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా, నాకు కావలసిన మాటలు నాకు బయలుపరిచినందుకు వందనాలయ్యా. ప్రభువా, నేను ఎన్నడూ అయ్యా నా విశ్వాసం నుండి తొలగిపోకూడదు నా తండ్రి, పరిస్థితులను చూసి భయపడకూడదు నాయన, నువ్వెక్కడికి నడిపించినా నేను వెళ్ళగలగాలి తండ్రి. నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా. చెప్దామా నోరు తెరిచి, నువ్వు నాతో ఉంటే చాలయ్యా. అది ముళ్ళ బాటైనా పర్వాలేదు, అది రాళ్ళు రప్పలతో కూడా మార్గమైనా పర్వాలేదు, అది అవమానకరమైన బాటలైనా పర్వాలేదు అయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. వాటి స్వభావాన్ని నా కోసం మార్చే దేవుడు అయ్యా. ఇత్తయివలే విశ్వాసాన్ని నేను విడిచిపెట్టనయ్యా. ఇత్తయివలే ఎక్కడికి నడిపించినా నడవడానికి అంకిత భావం కలిగి ఉంటానయ్యా. ఇత్తయివలే నీ బాధ్యతను విస్మరించను, కానీ అయ్యా ధైర్యంగా అతని వలె నిలబడతాను, నీ పని కోసం పారిపోను. మరొకసారి మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన పరిచర్యని యేసయ్యకి అప్పగిద్దాం. చెప్దాం, ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా. దేవుని మీరు నాకు ఇచ్చిన పరిచర్య నీ చేతిలో పెడుతున్నానయ్యా. చాలాసార్లు నిరాశపడుతున్నా, ఇప్పుడు బాగానే ఉంది, ఇక ముందు నా వల్ల కాదనుకుంటున్నాను, కానీ ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తానంటున్నావు. దానికి తగ్గ ఆధ్యాత్మిక లోతులో నేను ఎదిగి నీతో సన్నిహిత సంబంధం కలిగి నేను ఉండాలి. ప్రభువా, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించయ్యా, నీకోసం నన్ను నిలబెట్టుకో అని ప్రభువుకు మనం సమర్పించుకుంటూ ఉండగా ఈ వాక్యం మన అందరి హృదయంలో ఫలించాలని